నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను కరకరలాడే కమ్మటి సవారీ చేయడం చూపిస్తాను. ఇవి చూడడానికి మనకి పాపడం లాగా కనిపిస్తాయి, తింటే అంతకన్నా కమ్మ ఉంటాయి. వీటి కోసం ముందుగా కరివేపాకుని తీసుకొని మధ్యలో నారని ఇట్లా తీయాలి. లేతగా ఉన్నదానికైతే వెళ్ళాయి, కానీ ముద్దురుగా ఉంటే కొంచెం ఇట్లా వెళ్తాయి. చూడండి, నారని తీసేసి పక్కన వేసేయాలి. ఇది వాడుకోవద్దు. ఈ కరివేపాకుని ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు చేస్తున్నా కాబట్టి కరివేపాకు సరిపోతుంది. 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూను పచ్చిమిర్చి పేస్టు, 1 స్పూను వాము వేసుకొని ఇట్లా కట్ చేసి వేసేసుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నేను. మీరు నెయ్యి బదులుగా నూనె అయినా వేసుకోవచ్చు. ఈ పిండికి ఈ నెయ్యి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. మనకు పిండి కలిపినాక పట్టుకొని చూస్తే ఇట్లా ముద్దలాగా రావాలి. అప్పుడే పిండిలో నెయ్యి మంచిగా కలిసినట్టు. దీంట్లోకి 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి. 1 కప్పుకి వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇట్లా ఒత్తుకుంటూ కలపాలి. ఇది నానబెట్టని అవసరం లేదు. పిండి ఎమ్మటే ముద్దలు చేసేసుకోవడమే. నేను గోధుమ పిండితో చేస్తున్నా కదా, మీరు మైదా పిండితోనైనా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా మంచిగానే వస్తాయి. కాకపోతే మనం చపాతీ చేసే పిండి కాకుండా గోధుమ పిండి అని ఉంటుంది, అది దాంతోనే వస్తాయి. మనం చపాతీ చేసే పిండితోనైతే రావు. చేస్తే మైదా పిండి లేకపోతే గోధుమ పిండి. ఇవి చేసినాక అన్ని ముద్దలు ఒక దగ్గర పెట్టేసి మూత పెట్టేయాలి, ఆరిపోకుండా ఉంటాయి. ముద్దలు ఒక దగ్గర పెట్టినా కానీ ఏం అతుక్కోవు. కొంచెం పొడి పిండి వేసి పల్చగా తాల్చుకోవాలి. ఇట్లా తాల్చినాక మనకి నూనెలో వేయంగానే పొంగకుండా ఉండడం కోసం స్పూన్తోని ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టడం వల్ల మనకి నూనెలో వేయంగానే పొంగినాయి అనుకో, మనకి అవి పల్చగా ఉండడం వల్ల మొత్తం చూర చూర అయిపోతాయి. అన్నీ వేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే తీసుకున్న పిండి మొత్తం చేసేసిన ప్లేట్లలో పెట్టేసిన. చూడండి, ఇట్లా వేసిన పొయ్యి మీద ఆయిల్ పెట్టి, ఆయిల్ ఎక్కువ పొగలు లేకుండా మామూలుగా వేడిగా ఉండాలి. అప్పుడు ఇవి వేసేసుకోవడమే. ఎక్కువ వేడిగా ఉన్నాయి అనుకో, ఇవి పల్చగా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోతాయి. సైడ్ల పొంటి కలర్ మారి బ్రౌన్ కలర్లా అవుతాయి. అట్లా కాకుండా మంట మీడియంలో పెట్టి మంచిగా 2 పక్కల తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి. ఇద్దరు అనుకో, ఒకరు చేస్తుంటే ఒకరు కాల్స్తే తొందరగా అవుతాయి. మనకి ఇది కొంచెం పిండి వేసుకున్నా కానీ చాలా అవుతాయి. ఇవి పండుగలప్పుడు వేసుకోవచ్చు, స్నాక్స్కు, లేదా మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళినా కానీ టైంపాస్ తినడానికైనా తీసుకెళ్ళొచ్చు. బయట ఉండే పిల్లలకి, హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా చేసి పంపినా కానీ ఎన్ని రోజులు ఉన్నా కానీ ఖరాబు కావు. గట్టిగా పడవు, మెత్తబడవు, కరకరలాడుతూ మంచిగా ఉంటాయి. మనకు పాపడం వేయించినప్పుడే అది కరకరలాడుతూ ఉంటే తర్వాత మెత్తబడుతుంది కదా, ఇది అట్లా కాదు. చూడడానికి పాపడంలాగా ఉంటుంది, కానీ తింటుంటే అయితే చాలా బాగుంటుంది. మనం 15 రోజులు 20 రోజుల వరకు ఉన్నా కానీ మనం చేసినప్పుడు ఎట్లుంటాయో అట్లే ఉంటాయి. కాకపోతే మనము ఇవి కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చుకోవాలి. నూనె మీడియం వేడిగా ఉంచుకొని మంట మీడియంలో పెట్టుకొని 2 పక్కల తిప్పేసుకుంటూ ఒట్టిగా కాల్చుకోవాలి. ఇవి మనకు పూరిలాగా మెత్తగా ఉంటాయి, పాపడంలాగా కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, ఇట్లా ఉన్నాయా, చుంచినా కానీ అప్పుడు ఇట్లా రావాలి.